నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గారండి. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హార్ట్ అటాక్ అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్తో రోహిణి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. సుమారు గంట పాటు సిపిఆర్ చేయడం, ఆ తర్వాత హైదరాబాద్ యశోదాకి షిఫ్ట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. చాలామంది నాయకులు కూడా అక్కడ పోవడం జరిగింది. ఏంది అసలు, ఎందుకు ప్రతి వాళ్ళ సిపిఆర్ చేసిన వాళ్ళని హీరో అనడం మానుకోండి. ఎస్, హీరోలు అక్కడి వరకు 9 సార్లు సిపిఆర్ చేస్తే హార్ట్ అనేది రావడం, తర్వాత అది చేయడం. సిపిఆర్ కన్నా ముందు ఏంటి అసలు తమ్నైల్ ప్రకారం చూస్తే మీరు రానివ్వలేదు. ఎస్, రానివ్వలేదు. 2020లోనే నేను ట్రీట్మెంట్ చెప్పడం స్టార్ట్ చేసినాను. 20 నుంచి 24 వరకు నా మీద 2 కేసులు బుక్ చేసిండు కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఈ ట్రీట్మెంట్ రావద్దని డెంగ్యూ కూడా చెప్పిన. వీళ్ళతో ఇక్కడ కాదని చెప్పేసి వీళ్ళకి ఈమెయిల్ చేయడం జరిగింది. ట్విట్టర్లో కేటీఆర్ గారు యాక్టివ్ పార్టిసిపెంట్ కాబట్టి ఒక 2000 ట్వీట్స్ చేసి ఉంటాను. ఎక్కడ రెస్పాండ్ కాలే, ఒక్కదానికి మాత్రం రెస్పాండ్. అసలు ఈయనది ట్విట్టర్ అయినదైనా అని చెప్పేసి డౌట్ వచ్చి, అరే ఫాల్ట్గా ఇది చూడని చెప్పేసి పెట్టిన ఒక పేపర్ స్టేట్మెంట్. కోవిడ్కి 100% ట్రీట్మెంట్ 4 రోజులలో నెగిటివ్ ప్రపంచంలో. డెంగ్యూకి ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరగడం, ఇది ప్రపంచంలో ఇది కూడా ఎక్కడ కూడా మీరు చూడలేరు కూడా. కంప్లీట్గా ఒక 70 కేసుల వరకు ఈ ఫేస్బుక్, యూట్యూబ్లో అన్నిటిలో పెట్టాను. సో ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు నన్ను బ్లాక్ చేసేసింది. అప్పుడు అనిపించింది ఎస్, కేటీఆర్ చూశాడని, అందుకే బ్లాక్ చేసి. గత ప్రభుత్వం చేసిన పని ఇది. ఈ ప్రభుత్వం ఇంకో విధంగా, నేను కాదు నా వెనకాల ఉండే ప్రతి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, లేకుంటే ప్రమోషన్స్ ఇవ్వకపోవడం, నన్ను ట్రాన్స్ఫర్ చేయడం. చెప్పాను నా ఏదైతే ఉందో ప్రాణహాని ఉంది, దయచేసి నన్ను ఇక్కడే ఉంచండి, ఇక్కడ పంపించకండి. కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ పెద్దిరెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో ఉంటుంది. కంపల్సరీ మీరు మొత్తం కూడా చూడండి. మీకు ఒక 100% కాదు 200% అవగాహన వస్తుంది. ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఏదైతే వెళ్ళారో, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సడన్ కార్డియాక్ అరెస్ట్ పోయినప్పుడు కారణం పల్మరీ ఎంబాలిజం, పల్మరీ థ్రాంబో ఎంబాలిజం అంటే క్లాట్స్. అది డాక్టర్ మమతా గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది పదం గురించి ఇస్తారు, సిపిఆర్ చేశారు. ఒక మనిషికి సిపిఆర్ చేసిన తర్వాత 4 to 6 minutes లోపల రానట్టయితే బ్రెయిన్ డెడ్ అవుతుంది. చాలా మటుకి 99.9%లో. కొందరిలో 1 hour తర్వాత చేసిన, 1 hour పాటు చేసిన వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనిషి తిరిగి రావడం చాలా కష్టం. ఇక్కడ కూడా సేమ్ హార్ట్ బీట్ అనడం రావడం జరిగింది. సాచురేషన్ అనేది ఏదో విధంగా వెంటిలేటర్ పెట్టడంతో మెయింటైన్ అయింది. దీనికన్నా ముందు ఏం జరిగి ఉంటుంది అనేది ముఖ్యంగా చూసినట్టయితే, ప్రతి క్లాట్స్కి కారణం కోవిడ్, సడన్ కార్డియాక్ అరెస్ట్కి కారణం కోవిడ్ వ్యాక్సిన్. ఇంకా మిగతా వైరస్ కూడా క్లాట్స్ ఫామ్ చేస్తుంది. కానీ ఈ విధంగా ఎక్కువ క్లాట్స్ ఫామ్ చేసేది కోవిడ్ ఒక్కటే. మనం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చైనాలో 1000 సంఖ్యలో కేసులు మీరు గూగుల్లో టైప్ చేయండి. తైవాన్, జపాన్, మలేషియా, ఇండోనేషియా అన్ని చోట్లలో కూడా కోవిడ్ ఉంది. మెక్సికో, యుఎస్ఏ అన్ని చోట్ల ఉంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్తో 4 చనిపోయారు స్టార్టింగ్లో అని చెప్పారు. ఇప్పుడు నో డెత్స్, 49 కేసెస్. తమిళనాడులో 100 కేసుల పైన, కేరళలో 100 కేసుల పైన, మహారాష్ట్రలో 100 కేసులు, ఒరిస్సాలో, చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో కోవిడ్ కేసులు ఉన్నాయి. కేవలం తెలంగాణలో మాత్రం ఉండదు.
0 కేసులు. కారణం మీరు ఒక్కటే ఆలోచించవచ్చు, ఇక్కడ పైసలు లేవు, టెస్టింగ్ లేదు, ఏమీ లేదు. పొరపాటు మీ లంగ్ డ్యామేజ్ అయ్యి సాచురేషన్ పడిపోయి మీరు హాస్పిటల్లో వెళ్ళిపోయి నిమోనియా అనే దాంతో ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఉంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా పుష్కలమైన డబ్బులు వస్తాయి. కానీ జీరో కోవిడ్. ఇక్కడ కూడా సింటమేటిక్ ఉంటుంది, ఏసింటమేటిక్ ఉంటుంది. నాకు తెలియదు ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్లో సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే కోవిడ్ వచ్చిందా, కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఉన్నాయా, దానివల్ల డ్యామేజ్ అయ్యి ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందని. కానీ సిమ్టమేటిక్ అంటే సిమ్టమ్స్ ఉండి, ఏసిమ్టమేటిక్గా కూడా, ఎందుకంటే ప్రజల సమస్యలపైన పోరాడే నాయకులు ప్రజల్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే ఆస్కారం ఉంది. సో ఇక్కడ క్లాట్స్ అనేది కారణం కోవిడ్. సెకండ్ ఏందనైతుందో 4 to 6 minutes లోపల చేయనైతే బ్రెయిన్ డెడ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, ఆక్సిజనేషన్ ఉండదు. సో కంప్లీట్ డిటాచ్మెంట్. ఇప్పుడు తెలిసిన ప్రకారం ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నారు. సెకండ్ ఎక్మోలో కూడా ఏదైతే హార్ట్ పంపింగ్ సరిగా లేనప్పుడు స్టార్టింగ్లో వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ఐనోట్రాప్స్ ఇస్తారు, హార్ట్ పుష్ చేయడానికి, ఆక్సిజన్ రానికి వెంటిలేటర్ వస్తుంది. ఇప్పుడు ఎక్మోలోకి తీసుకెళ్లారు అనేది వాడతారు. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ లేనప్పుడు మిగతా ఆర్గానిక్ ఫంక్షన్ ఒకటి గంటలతో ఇవన్నీ వస్తుంది. ఈ క్లాట్స్ అనేది కామన్ కోల్డ్ అనే చాలామంది మూర్ఖులు ఉంటారు, డాక్టర్స్ కామన్ కోల్డ్ అంటారు. ట్రీట్మెంట్ రాక అలాంటి వాళ్ళు కామన్ కోల్డ్ అనే పదం యూజ్ చేస్తారు. దయచేసి ఏదైతే ఉందో సిమ్టమేటిక్గానన్నా ఇది ఉండొచ్చు, టెస్ట్ చేయించుకోండి అని చెప్పండి, సరిపోతుంది. కానీ కామన్ కోల్డ్ ఏం కాదు అంటాం. ఇలా సమస్యలు వచ్చిన వాళ్ళకే ప్రాబ్లం. ఇది ఒక పెద్ద నాయకుడు, ఎక్స్ఎమ్మెల్యే, ప్రతిపక్షాలు అక్కడ ఉండే వాళ్ళందరూ పోయారు, స్వపక్షం వాళ్ళు. సో టీవీలో హైలైట్, మీడియాలో హైలైట్. అక్కడ గోడ్డి మీడియా అనేది ఒకటి ఉంది, అది ఏ మీడియా నాకు తెలియదు. కానీ మొన్న జంజి చాలామంది కూడా అగెనెస్ట్గా వాళ్ళ మీద చేశారు. ఇక్కడ కూడా ఒక మీడియా ఉంది, నిజాన్ని నిజాయితీగా చూపించని మీడియా. సో పెద్దిరెడ్డి గారు ఇప్పుడు ఎక్మోలో ఉన్నారు, బ్రెయిన్ డెడ్ మోస్ట్లీ. అండ్ మిగతా అని కూడా a machine will continue for some days. ఇది జరిగింది. సో ఈ క్లాట్స్ అనేది ఏదైతే ఫామ్ అవుతున్నాయో, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి హార్ట్లో పోయి కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. హార్ట్లో పేస్ మేకర్ అనేది ఉంటుంది, పేస్ మేకర్ ఏబీ నోడ్, ఎస్ఏ నోడ్ అని ఉంటుంది. ఆ రెండిట్లో ఎక్కడ పోయినా అని కూడా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ రావడం ఉంటుంది. అది క్లియర్గా పల్స్ రేట్ పెరగడం, ఇవన్నీ కూడా చూస్తాం. థ్రోంబోలెక్టమీ అంటే థ్రోంబస్ని తీసే ఆపరేషన్ కానీ లేకుంటే మెడిసిన్స్తో కానీ చేశారు, కానీ ఫలించలేదనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఏదైతే కోవిడ్ ట్రీట్మెంట్ ఉందో 100% ట్రీట్మెంట్. ఒకటి వైరస్ని రాకుండా చూస్తుంది, లోపల ఎంజైమేటిక్ యాక్షన్ తోటి ఒకటి చంపుతుంది. మూడోది ఈ క్లాట్స్ని రిమూవ్ చేసే మందు ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే నెక్స్ట్ వీడియోలో ప్రతి క్లాట్, బ్రెయిన్ క్లాటే కానీ, హార్ట్లో ఉండే క్లాట్సే కానీ, బాడీలో ఉండే ఎక్కడైనా సరే, లంగ్స్లో ఉన్న థ్రాంబో ఎంబాలిజం అంటాం, మిగతా కాళ్ళలో ఉండేది రిమూవ్ చేసే మెడిసిన్ ఉంది, అద్భుతంగా పనిచేసేది. ఇప్పుడు ఆ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకొని, కోవిడ్ పాజిటివ్ అని తెలుసుకొని కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఈ సమస్య ఇక్కడి వరకు రాదు. ఈరోజు ఒక పెద్ద నాయకుడికి ఈ సమస్య వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళందరికీ చచ్చిపోయారులే, మిగతా వాళ్ళు చచ్చిపోయారులే అని అంటాం. పెద్ద నాయకుడు కాబట్టి మన టీవీలో వస్తుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయాల్సింది కోరుతున్నాను. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, ఏ కండిషన్స్లో వస్తుంది క్లాట్స్? ఒకటి కెమికల్స్ అన్నాను, సెకండ్ వైరస్, థర్డ్ బ్యాక్టీరియా. ఫస్ట్ కెమికల్స్తో స్టార్ట్ చేస్తే పాయిజనింగ్, ఎనీ పాయిజనింగ్లో కూడా ఈ క్లాట్స్ ఫామ్ అవుతాయి. బర్న్స్లో కూడా క్లాట్స్ ఫామ్ అవుతాయి. పాయిజనింగ్ ఆఫ్ స్నేక్స్లో కూడా ఫస్ట్ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి. ఈవెన్ ఎనీ ఆర్గన్ ఆఫ్ ఫాస్ఫరస్ దాంట్లో కూడా
ఈ క్లాట్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. రెండోది 85% మోస్ట్ అదొక 5 to 10%, 5% అని చెప్తాను కెమికల్స్. 85% వైరస్. ఇట్స్ ద కిల్లర్. వైరస్ క్లాట్స్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడాల్సిన వీడియో. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కోవిడ్కి నేనే ట్రీట్మెంట్, డెంగ్యూకి నాదే ట్రీట్మెంట్, మీరు చెప్పే ఇన్ఫ్లుయెంజాది నాదే ట్రీట్మెంట్, చికెన్ గున్యా అది నాదే ట్రీట్మెంట్, మిగతా వైరస్ ఏదైనా కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అన్నిటి కూడా నా ట్రీట్మెంట్. హెర్పిస్ సింప్లెక్స్ 1, హెర్పిస్ సింప్లెక్స్ 2 అండ్ హెర్పిస్ జోస్టర్. ఇన్ని వైరస్లు చెప్తున్నాను. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ రావాలి. ఎస్, రావాల్సిందే. మనమున్నది ఒక ఏ యుగంలో, కానీ ఈరోజు ఒక్క నా వీడియో కూడా వైరల్ కాదు. ఎందుకంటే శక్తులు, దుష్ట శక్తులు తన మదంతో, అధికార బలంతో, తన డబ్బు బలంతో ఈరోజు ఆపుతున్నారు. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చూడండి. ఆపిన వాళ్ళ పేర్లు పెట్టిన. ఇంకొకటి ఏంటంటే రేపు ఎబోలా లాంటిదో, నిప్పా లాంటిదో, పాండమిక్ లాగా వచ్చినా దానికి ట్రీట్మెంట్ చెప్పే వ్యక్తిని నేనే. సో నా ప్రాణాలు కూడా కాపాడాల్సింది మీరే. ఎందుకంటే మీ ప్రాణాలు నా చెప్పే మెడిసిన్లో ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని కంప్లీట్గా చూసి దయచేసి అందరికీ షేర్ చేయాల్సింది కోరుతున్నాను. ముఖ్యంగా మొన్న జరిగిన జెంజీ మూమెంట్, మొన్న జరిగిన కాక్రోచ్ పార్టీ మూమెంట్, దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలకి ఏదైతే సీట్లు రావాల్సిందో 1,50,000, 60,000 సీట్లు వాళ్ళ కష్టంతో రావాల్సిన దాన్ని కొందరు అమ్ముకొని చేతగాని డాక్టర్స్ని తయారు చేయడానికి ప్రయత్నించారు. 2024లో అలానే చేశారు. 2026 ఈరోజు వాళ్ళు కోపంతో చేస్తారు. కానీ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో 2 లక్షల మందికే మనము ఇంత పెద్ద ఉద్యమం వచ్చింది. ఏదైతే కోవిడ్ ట్రీట్మెంట్, డెంగ్యూ ట్రీట్మెంట్, చికెన్ గున్యా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ని ఆపే దుర్మార్గులు అయితే ఉందో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళని చెప్పు తీసుకొట్టే రోజు వస్తుంది. ఇప్పటికైనా నాయకులు, పాలకులు మేల్కొని ఇలాంటి దాన్ని ఆదరించాల్సింది కోరుతున్నాను. కంప్లీట్ వీడియో చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ డిసీజెస్ కూడా వైద్యం ఉంది అని నిరూపిస్తూ చేస్తూ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అన్నిట్లలో, యూట్యూబ్లో పెట్టడం జరిగింది. చూడండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేసిన కోరుతున్నాను. దాంతో నాకు డబ్బులు రావు, కానీ మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే డెఫినెట్లీ చూడాల్సిన వీడియో అది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాణి. ప్రపంచంలో కోవిడ్కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి 100% చెప్పిన వ్యక్తి. ఇంకా మిగతా వైరస్ కూడా ట్రీట్మెంట్ ఉంది. నెక్స్ట్ కమ్స్ ఇక్కడ ఏంటంటే 90%, 90% థంబ్నెయిల్ ప్రకారం 90% రోగాలకు కారణం ఈ క్లాట్స్. ఎథెరోస్క్లెరోసిస్ ప్లేక్ అంటాం, ప్లస్ క్లాట్స్, బ్లడ్ క్లాట్స్. దీంట్లో చూసినట్టయితే హార్ట్ అటాక్లో 80 to 85% ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనే ఏదైతే ప్లేక్ ఫామ్ అవుతుందో దాని నుంచి ఒక బ్లీడ్ తయారైపోయి ఒక క్లాట్గా ఫామ్ అవడం, మూసుకుపోవడం ద్వారా చెస్ట్ పెయిన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సడన్ కార్డియాక్ అరెస్ట్ కూడా రావడం జరుగుతుంది. రెండోది బ్రెయిన్ స్ట్రోక్స్, సేమ్ ఎథెరోస్క్లెరోసిస్ విత్ క్లాట్స్. ఈ ఎథెరోస్క్లెరోసిస్ చాలామంది ఏమంటారంటే మొత్తం బాడీలో కూడా మొత్తం అవుతుందా, ఓన్లీ హార్ట్లోనే అవుతుందా అనేది చాలామందికి క్వశ్చన్గా ఉంటుంది. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, ఎథెరోస్క్లెరోసిస్ అంటే బాడీ మొత్తంలో అవుతుంది, ఎక్కడైనా కావచ్చు. సో ఫస్ట్గా సీక్వెన్షియల్గా స్టార్టింగ్ నుంచి మనం వచ్చినట్టయితే
ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏదైనా కెమికల్స్ యాడ్ అయినప్పుడు, ఏదైనా మన బాడీలోకి కెమికల్ వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బాడీ యొక్క మెకానిజం అది. ఒక శత్రువు వచ్చిన దాన్ని కంబ్యాక్ చేయనీకి దాన్ని కావాల్సినవన్నీ కూడా చేస్తుంది. రెండవది ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఈ ప్రపంచంలో ఫస్ట్ అనేది నేను చెప్తాను ఏంటంటే వైరస్. 80 to 85% ఒక బాడీలో వైరస్ అనేది ఇన్ఫ్లమేషన్కి కారణం. ఒక 10 to 15% బ్యాక్టీరియా, మిగతాది ఫంగై, ఇవన్నీ ప్రోటోజోల్ అని కూడా కొద్ది తక్కువగానే ఉంటాయి. సో కెమికల్స్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ ఏది అటాక్ అయినా అని కూడా దెన్ ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ అనే పదానికి స్టార్టింగ్లో మనం చూసినట్టయితే ఎండోథీలియం అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది ఎక్కడ కూడా డాక్టర్స్ ఎక్కడ కూడా చెప్పారు. 99.9999%, 0.001% చెప్తుండొచ్చు. కానీ ఈ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే బాడీలో కంటిన్యూస్గా మనకు అదువుతుందో అప్పుడు డ్యామేజ్ అవుతుంది ఈ ఎండోథీలియం. ఎండోథీలియం ఒక పుండులాగా పైన మనకు ఏదైతే పుండు తయారవుతుందో అలానే ఎండోథీలియం అక్కడ లోపల కూడా ఒక పుండులాగా తయారైపోయి దాని మీద ఒక క్లాట్ రావడం, ఆ క్లాట్ పైన ఈ ఫ్యాట్ అనేది, ఎల్డిఎల్ అనే ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం, బ్లడ్ సెల్స్ అన్నీ కూడా అక్కడ వచ్చి ఒకటి స్కాబ్ మొత్తం ప్రొటెక్షన్గా మారిపోయి ఒక ఎథెరోస్క్లెరోసిస్ అనే పదానికి ప్లేగ్ అంటాం దాన్ని, అక్కడి వరకు వస్తుంది. మరి ఈ ఎథెరోస్క్లెరోసిస్ ముఖ్య కారణమా ఈ హార్ట్ అటాక్స్కి, బ్రెయిన్ స్ట్రోక్కి, లేకుంటే పల్మనరీ ఎంబోలిజంకి అంటే కాదు అని చెప్పచ్చు. ఎథెరోస్క్లెరోసిస్ అనేది 20 to 25% వరకు టోటల్గా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ఆర్టరీ. సో ఎథెరోస్క్లెరోసిస్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్స్ అనేది రాకపోవచ్చు. దాంట్లో 10%, 20%, 30% ఏజ్గా పెరగవచ్చు. సో దీంట్లో ఈ ఫామ్ అయిన క్లాట్ ఏదైతే ఉందో, ప్లేక్ ఏదైతే ఉందో, ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ అయితే దానికి క్రాక్ వచ్చినప్పుడు ఒక బ్లీడ్ అయిపోయి ఒక క్లాట్ ఫామ్ అయిపోయి మూసుకుపోతుంది. ఇక్కడ ఈ మూసుకుపోయే ఏదైతే బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసే మందు మనకుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, లేకుంటే పల్మనరీ ఎంబోలిజము, మిగతా డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ ఇవన్నీ రాకుండా మనము ఆపగలిగే శక్తి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ క్లాట్ ఫామ్ అవుతుందో అదే విధంగా డీడైమర్ అనేది రిలీజ్ అవుతుంది. లివర్ ఫంక్షన్ చాలా బాగుంటే ఈ ఎథెరోస్క్లెరోటిక్ ఏదైతే ప్లేక్ నుంచి వచ్చిన క్లాట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా కూడా ఫామ్ అవుతాయి, ఇండైరెక్ట్గా కూడా ఎథెరోస్క్లెరోసిస్ నుంచి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే క్లాట్ ఎంత ఉంటే డీడైమర్ దాని నుంచి రిలీజ్ అవుతుంటుంది. లివర్ అనేది కరిగించే శక్తి లివర్కి ఉంది కాబట్టి కరిగిస్తూనే ఉంటుంది. ఆ డీడైమర్ అనే ప్రోడక్ట్ ఒక ఫైబ్రిన్ ప్రోడక్ట్. ప్లాస్మిన్ అనేది కంటిన్యూస్గా లివర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ క్లాట్స్ అనేది డిజాల్వ్ అవుతుంటాయి. ఆ బై ప్రోడక్టే మనకు డీడైమర్ అనే పదార్థంతో వస్తుంది. సో ఎప్పుడైతే డీడైమర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో ఆ డీడైమర్ లెవెల్ని, ఆ క్లాట్ని కరిగిస్తూ బిలో 500 లోపల, మోస్ట్లీ నా ఉద్దేశం ప్రకారం 200 లోపల ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక పేషెంట్ కానీ ఒక మనిషి కానీ సేఫ్గా ఉంటారు. సో ఇన్ఫ్లమేషన్ అనే పదానికి ముందుకు ఫస్ట్ స్టార్టింగ్ అది ఎథెరోస్క్లెరోసిస్, మిగతా అని ఫ్యాట్ డిపోజిషన్, ఫ్యాట్ని తగ్గించాలి, ఇదన్నీ నెక్స్ట్ లెవెల్. ఫ్యాట్ని తగ్గించడం అనేది న్యాచురల్ ప్రాసెస్గా చేయాలి. కానీ ఈరోజు మనం ఆస్పిరిన్, స్టాటిన్, మిగతా అన్నీ కూడా పెట్టుకుంటూ చేస్తున్నాం. ఇక్కడ నేను అవన్నీ ఏది పెట్టాను, ఒకటే మెడిసిన్
ఇంకొకటి సపోర్టివ్ మెడిసిన్ దానికి, ఇంకొకటి అడిషనల్ సప్లిమెంటేషన్ ఇస్తున్నప్పుడు ఈ క్లాట్స్ అనేది డిజాల్వ్ అవుతాయి. దాంతోపాటు లివర్ మెకానిజాన్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకునే విధంగా డైట్ తీసుకుంటే, అది కూడా న్యాచురల్ డైట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇన్ని రోజుల నుంచి నేను ఒక వీడియో కూడా చేయలేదు, చాలా రోజులు అవుతుంది. బట్ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఇన్ఫ్లమేషన్ని పక్కన పెట్టేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక భూతం, దీన్ని తగ్గిస్తే అయిపోతుంది అనేది ఒకటి. కానీ స్టాటిన్స్ ఇచ్చినా అని కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కారణం పనిచేయట్లేదు అని అర్థం. అది ఓన్లీ 20% పనిచేస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్స్లో చాలామంది కూడా చూపించడం జరిగింది. ఇక ఇన్ఫ్లమేషన్ దేనివల్ల వస్తుంది? డైలీ రొటీన్ వర్క్లో మనం చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్, కెమికల్లీ రిలేటెడ్ ఫుడ్ తింటాం, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వాటర్ ఆర్ కెమికల్లీ ఇంకా ఏమన్నా డ్రింక్స్, ఆల్కహాల్ ఇవన్నీ తాగినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఒకరోజు తాగుతాడా, 2 రోజులు తాగుతాడా, రోజు తాగినా వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకు క్లాట్స్ ఫామ్ అయ్యే హై ఛాన్సెస్ ఉంటుంది. రెండోది 100% మనము ఈ ఇన్ఫ్లమేషన్కి కారణం వైరస్. 80 to 90% వైరస్ అనేది బాడీలో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ కొట్టేసి వెళ్ళిపోతుంది. ఆర్ఎన్ఏ వైరస్ జస్ట్ 5 days 6 days ఉంటుంది, దానిపైన చేసుకొని వెళ్తుంది. వేరాజ్ డిఎన్ఏ వైరస్, హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వైరస్ లోపల ఉన్నప్పుడు, సైటోమెగాలో వైరస్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా బాడీలో మల్టిప్లికేషన్ అవుతుంటాయి. సెల్ లోపల వెళ్ళిపోయి సెల్ని డ్యామేజ్ చేసి, పూర్తిగా డ్యామేజ్ చేసి మల్టిప్లికేషన్ అవుతూనే ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ జరుగుతూనే ఉంటాయి. ఒక బ్లాస్ట్ లాగా వైరస్ ప్రొడక్షన్ అనేది లోపల సెల్ లోపల ఎండోథీలియల్ సెల్ పొర ఏదైతే ఉందో దాంట్లో డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని ఒక క్లాట్ రూపంలో తయారైపోయి క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ పైన ఈ కుషన్ టైప్ ఆఫ్ ఏదైతే ఉందో లిపిడ్ ఎల్డిఎల్ ప్రోటీన్ అక్కడ పోయి ఆగుతుంది. దానిపైన ఫాగోసైటోసిస్ తోటి ఫ్యాటీ సెల్స్ ఫామ్ అవుతుంటాయి. సో దీంట్లో ముఖ్యంగా ఈ క్లాట్స్ని ఇమ్మీడియట్గా మనం రిమూవ్ చేసినట్టయితే, ఇమ్మీడియట్గా క్లాట్స్ని రిమూవ్ చేస్తాం, కానీ దానికన్నా ముందు వైరల్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ లోకలైజ్డ్గా ఉంటుంది, వైరస్ అయితేనేమో హోల్ బాడీ విల్ బీ ఎఫెక్టెడ్. అందుకోసం వీక్నెస్, గిడ్డినెస్ ఇవన్నీ కూడా వస్తాయి. వేరాజ్ బ్యాక్టీరియాలో లోకలైజ్డ్గా ఉంటుంది, ఒక పార్ట్కి ఒక రీజన్కి అక్కడి వరకు ఉంటుంది, దాని మొబిలిటీ చాలా అది ఉండదు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు బ్యాక్టీరియా అంటాం, మొత్తం బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాక్టీరియా చాలా తక్కువ ఉంటుంది. 15% మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది, 85% ఈజ్ ద వైరస్. చాలామంది సెకండ్ స్టేజ్ ప్లేక్ ఫార్మేషన్, ఎథెరోస్క్లెరోసిస్ అక్కడే చూస్తుంటారు. కానీ నేను చూసేది వైరల్ ఇన్ఫెక్షన్స్. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, అక్కడ క్లాట్స్ ఫామ్ కాకుండా చూసుకున్నప్పుడు, అక్కడ వైరస్ని చంపినప్పుడు ఈ క్లాట్స్ ఫామ్ కావు. సో స్టార్టింగ్ ఇనిషియల్ విలన్ ఈజ్ ప్రివెన్షన్ అంటాను. ప్రివెన్షన్ చేయకుండా మనం లాస్ట్ స్టేజ్లో స్టంట్ వేయడము, యాంజియోప్లాస్టీ చేయడము, సిటీ స్కాన్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందు స్టేజ్ ప్రివెన్షన్, ఇది ఎవరు చెప్పారు. సో ఈ వీడియోస్ ముఖ్యంగా నేను చెప్పడానికి కారణం, క్లాట్స్ని డిజాల్వ్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. అది ఒకటి కాదు, మూడు రకాలై. దానివల్ల క్లాట్స్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది, డీడైమర్ లెవెల్ తగ్గుతూ వస్తుంది. సో మీరు ఆల్రెడీ మీకు చూసుంటారు, కోవిడ్ టైంలో డీడైమర్ 2000, 3000 అలా ఉన్నది కూడా జస్ట్ 2 days 3 daysలో వితిన్ 400, వితిన్ 300 అలా వచ్చేస్తుంది.
ఇక మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా వైరస్ని చంపుకుంటూ ఈ క్లాట్స్ని రిమూవ్ చేసినప్పుడు ఎటువంటి సమస్య రాదు. ఇప్పటివరకు నేను చాలామందికి కూడా ట్రీట్ చేశాను. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఒక 2 days లోపలనే నడవడం స్టార్ట్ అయ్యారు. దట్ ఈస్ మిరాకిల్. కాళ్ళు చేతి పడిపోయిన వాళ్ళు, పల్మనరీ ఏదైతే 85% వాళ్ళ సాచురేషన్ కింద పడిపోయిన వాళ్ళకు కూడా మెడిసిన్ ఇచ్చినప్పుడు 95, 96, 97 క్రమేణా పెరుగుతూ 98, 99 డిపెండ్స్ అపాన్ ద లంగ్ డ్యామేజ్ అక్కడ పెరగడం జరిగింది. ఇక హార్ట్ అటాక్స్తో చెస్ట్ పెయిన్ ఉంది ఇదే అంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయినప్పుడు యాంజియోగ్రామ్ తెలుసు కదా, అందరు కూడా యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటారు. ఆ వీడియో కూడా నేను పెడతాను, ఎట్లా ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, అసలు హార్ట్ ఏం ప్రాబ్లం లేదు, కానీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో అది కూడా పెడతాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 90% రోగాలకు ముఖ్య కారణం ఇది. 90% రోగాలు అసలు ఫ్యూజ్లో అవుట్ అవుతాయి. ఏ బాడీలో ఒక్క ఆర్గాన్ కూడా వదలదు. అన్ని చోట్లలో బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ, లెగ్స్, ఎవ్రీవేర్ ద క్లాట్స్ ఆర్ ఫార్మ్డ్ డైలీ. దాన్ని రొటీన్గా మన లివర్ మంచిగా ఉంటే క్లీన్ చేస్తుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది వాళ్ళు లక్షలు కోల్పోకుండా, ప్రాణాలు కోల్పోకుండా, రోడ్డున పడకుండా ఉంటారు. ఈ వీడియోని రేవంత్ రెడ్డి గారు కానీ, మీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ, హెల్త్ మినిస్టర్కి, మిగతా అధికారులకు రీచ్ అయ్యేదాకా చేయండి. ఇది చాలా పెద్దది. ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తిని కోవిడ్కి ట్రీట్మెంట్ చెప్పిన, డెంగ్యూకి ట్రీట్మెంట్ చెప్పిన, ఇప్పటి వరకు కనీసం కూడా ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. అధికారుల నుంచి, నాయకుల నుంచి. పైగా ప్రమోషన్ రాకుండా నాపై కేసు, దట్స్ ఇంకో ఎన్నో విధాలుగా చేస్తున్నా. నేను అవన్నీ ఏం మాట్లాడను, ఓన్లీ పాజిటివ్ థింగ్స్. నేను చేసేది నేను చేస్తున్నాను. ఇది క్లినికల్గా, ఇది సైంటిఫిక్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను. నా ట్రీట్మెంట్ కోవిడ్కి చెప్పినాను, అయిపోయింది. డెంగ్యూకి చెప్పినాను, కోవిడ్ నడుస్తూనే ఉంది, ఇంకా లంగ్స్ అనేది ఇన్ఫెక్ట్ అవుతూనే ఉంది. డెంగ్యూకి వచ్చే సీజన్లో కూడా చాలా వాటి కేసెస్ ఉంటాయి. ఒక్క రోజులో ప్లేట్లెట్స్ చూపించమనండి ఒక్క డాక్టర్. కానీ గుడ్డోళ్ళ, చెవిటోళ్ళ, ఇంకా ఏంటా అని చెప్పేసి నేను ఒక్కసారి అడుగుతున్నా ఈ అధికారులు కానీ, నాయకులు కానీ. డెఫినెట్లీ సమయం వచ్చినప్పుడు ఎక్కడైనా నేను మాట్లాడడానికి రెడీ. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయండి. ఇది మీ ప్రాణాలు, నాది కాదు. నా దగ్గర మందు ఉంది, నేను ఈ వీడియో ద్వారానే ఎక్కడో ఒకటి దగ్గర చెప్తాను. డెఫినెట్లీ ఇది ప్రతి వాళ్ళకి షేర్ చేసే విధంగా, ప్రతి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరు చేసినప్పుడు మీ వాళ్ళకి మేలు చేస్తారు, మీరు మేలు అవుతారు. ఈ మందు రాకపోతే మీకు తెలుసు ఇప్పుడు ఎలా హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్తో, మిగతా సమస్యలతో, వీక్నెస్, నడవలేని పరిస్థితి కారణం క్లాట్స్. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలో ఎక్కడో ఒక చోటు ఒక్క నుంచి ఒక 30-40 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క ఆర్గాన్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఒక్కొక్క ఆర్గాన్లో ఏ విధంగా చేయొచ్చు అనేది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్తో తీసుకొచ్చుకోవచ్చు. అది ఇంపార్టెన్సీ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, అది థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, అది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజం, డీవీటీ, అన్నిటికీ సమస్యకి ఈ క్లాట్స్. ఈ క్లాట్స్కి మందు నాకు ఒక్కొనికే తెలుసు అనేది చెప్తున్నాను, అంతే. సో మీ ప్రాణాలు ఈ మెడిసిన్లోనే ఉంది, ఈ ప్రాణాలు ఈ ప్రోటోకాల్లోనే ఉంది. దయచేసి షేర్ చేసి అందరికీ మేలుకొల్పాల్సింది కోరు.